మీరు నిజాలు అని అనుకుంటున్న చాలా విషయాలు అసలు నిజాలు కాకపోవచ్చు. ఎందుకంటే మీ బ్రెయిన్ మీతోనే అబద్ధం చెప్తుంది. అసలు బ్రెయిన్ మనతో అబద్ధం చెప్పడం ఏంటి అనుకుంటున్నారా? సైకాలజీ ప్రకారం మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో మనం చాలాసార్లు అనుకుంటాం, నా బ్రెయిన్ చెప్తుంది ఆ విషయంలో ఆ సిచ్యువేషన్లో కరెక్ట్ అనేసి. కానీ సైకాలజీ చెప్తుంది అవర్ బ్రెయిన్ మెయిన్ గోల్ ట్రూత్ కాదు, సర్వైవల్ మోడ్ ఆర్ సేఫ్టీ మోడ్ అనేసి. అంటే అది నిజం కాకపోవచ్చు, జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం మన బ్రెయిన్ మనతో అబద్ధం చెప్తుంది కరెక్ట్ అనేసి. అసలు మన బ్రెయిన్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే మన పెయిన్ని తగ్గించడం. అందుకే చాలాసార్లు మనల్ని ఒక సేఫ్ మోడ్లో పెడుతుంది. ఎగ్జాంపుల్కి అంటే మీకు పాస్ట్లో ఎప్పుడైనా హర్ట్ అయితే అది ఫ్యూచర్లో ఫియర్ని క్రియేట్ చేస్తుంది. అందుకే పాస్ట్లో ఎవరో హర్ట్ చేశారని, ఏదో పెయిన్ వచ్చిందనేసి ఫ్యూచర్లో కూడా అలానే జరుగుతుంది అని చాలా భయపడతాం, చాలా డెసిషన్స్ తీసుకోలేము. ఇది అంతా ఏంటంటే సైకాలజీ ప్రకారం మనకై మనం చేసుకునే ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ లైన్. మన బ్రెయిన్ మనకు చెప్పే ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ లైన్. అలాగే మనకి ఏదైనా విషయంలో ప్రీవియస్గా కరెక్ట్ అని బిలీవ్ చేస్తే మన బ్రెయిన్ చెప్తుంది అది నేను అనుకున్నట్టే జరిగింది, ఎగ్జాక్ట్లీగా జరిగింది అనేసి. కానీ సైన్స్ చెప్తుంది మన బ్రెయిన్ పాస్ట్లో జరిగిన విషయాన్ని ఎగ్జాగరేట్ చేస్తుంది, ఎడిట్ చేస్తుంది అనేసి. ఎప్పుడు అయితే మన ఎమోషన్స్ స్ట్రాంగ్గా ఉంటాయో అప్పుడు మనం ఫీల్ అవుతాం ప్రీవియస్గా జరిగిన విషయం అంతా కూడా నేను చెప్పేంటే జరిగింది అనేసి. దాన్ని ఇంకా ఒక 1 or 2 పాయింట్స్ ఇంకా ఎక్కువ చేసి చెప్తాం. అది మన బ్రెయిన్ చేసే పని. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు అప్పుడు మన బ్రెయిన్ చెప్తుంది అది నా తప్పు కాదు, సిచ్యువేషన్ తప్పు అనేసి. కానీ రియాలిటీ ఏంటి అంటే మన బ్రెయిన్ మనకు చెప్తుంది అది నిజం కాదు, ఒక సర్వైవల్ మోడ్ కోసం మన బ్రెయిన్ మనకి ఇండికేషన్ ఇస్తుంది అది నీ తప్పు కాదు అనేసి. బ్రెయిన్ అనేది ఒక ట్రూత్ని నమ్మదు, అది ఒక సర్వైవల్ మోడ్ కోసం కావాల్సిన విధంగా మనకై మనం చెప్తూ ఉంటుంది అబద్ధాలు. దీంట్లో ఇంకో విషయము ఓవర్ థింకింగ్ ట్రాప్. చాలా సార్లు మనం అనుకుంటాం ఎవరైతే ఓవర్ థింక్ చేస్తారో వాళ్ళు నన్ను ఏమంటారు కేర్ చేయట్లేదు, చాలా సిచ్యువేషన్ వాళ్ళు నన్ను అవాయిడ్ చేస్తున్నారు, లేదు అంటే లైక్ వాల్యూ లేదు, ఇలా అనేసి మనకై మనం చాలా అనుకుంటాం. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో 90% ఆఫ్ ద టైం అదంతా కూడా ఒక అజంప్షన్ మాత్రమే, నిజం కాదు. మన బ్రెయిన్ మన బెస్ట్ ఫ్రెండ్ కాదు, అలా అని మన ఎనిమీ కూడా కాదు. ఇది జస్ట్ ఒక సర్వైవల్ మోడ్ కోసం మనకు కావాల్సిన విషయాలను చెప్తూ ఉంటుంది. సో ఫైనల్గా ఏంటి అంటే బ్రెయిన్ని నమ్మకండి, మన అవేర్నెస్తో నమ్మండి. అవేర్నెస్తో ఏది నిజం ఏది కాదు అనేసి ముందుకెళ్ళాలి. బ్రెయిన్ని మన కంట్రోల్లో ఉన్నప్పుడు అన్ని విషయాలు మనతోనే ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా విషయం జరుగుతూ ఉంది, ఆ థాట్స్ వస్తూ ఉంటే ఆస్క్ యువర్ బ్రెయిన్ ఇది ఫ్యాక్టా ఫియర్ అనేసి. ఈ క్వశ్చన్స్ అడిగితే మన బ్రెయిన్లో క్లారిటీ అనేది వస్తుంది. మనం ఏ డెసిషన్ తీసుకున్నా ఏది తీసుకున్నా అండర్ మన కంట్రోల్లోనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you another good video.